అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మాత్రం మంచు విపరీతంగా అయితే కురిసింది కదా! అసలు పక్కన చెట్లు కూడా కనిపించట్లేదండి. అంత హెవీగా అయితే మంచుంది. కాకపోతే చిన్న చిన్న చినుకులు పడతాయి చూడండి, చిన్న చిన్నవి అలాగనే వచ్చింది మంచయితే. పైనైతే కొంచెం పువ్వులైతే ఉన్నాయి, చామంతులు పూస్తున్నాయి కదా! సీజన్ కదండీ ఇప్పుడు. సీజన్ టైంలోనే ఉంటున్నాయి కాబట్టి తీసుకొచ్చి ఇక్కడైతే మాత్రం పూజ చేసుకుంటున్నాను. అందులోని ఈరోజు శుక్రవారం కదా! అందుకనే దీపారాధన అయితే చేసుకుంటున్నాను. ఉదయాన్నే లెగిసి ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే మాత్రం దీపారాధన అయిపోయినాక లంచ్ బాక్స్‌లన్నీ కూడా ప్రిపేర్ చేయాలి కదా! అందుకని కొంచెం ఉదయాన్నే పెట్టేస్తున్నాను. దీపారాధన అనేది చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మాత్రం ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మవారికి కుంకుమార్చన చేసుకొని ఇంట్లో కొంచెం పాలైతే ఉన్నాయి. అవి కొంచెం వేడి చేసి అమ్మవారికైతే అలా ఉదయాన్నే ప్రసాదాలంటే ఏం చేయలేదు. టైం కూడా అంత లేదండి. అందుకని పాలైతే పెట్టేసుకొని ఇలా అనేది సింపుల్‌గా దీపారాధన అనేది ఈరోజు అనేది ఇలా చేసుకున్నాను. ఇంకా ఎలాగో సాయంత్రం చేసుకుంటాను కదా! అప్పుడనేది ఏదో ఒక ప్రసాదం చేసి పెట్టేస్తాను కదా! అందుకని ఉదయాన్నే కాబట్టి ఇతలా ఉదయాన్నే వంట పని ఇవన్నీ ఉంటాయి కాబట్టి తెల్లవారంటే ఏదో దీపారాధన చేసామా అన్నట్లుగానే ఏదో ఒకటి పెట్టేసి మామూలుగా అయితే దీపారాధన అంటే 6 గంటల లోపు చేసేయాలి కాబట్టి చేసేస్తాను. సాయంత్రం తీరిగ్గా మన టైం ఉంటుంది కాబట్టి ఏదో ఒక ప్రసాదం చేసి అయితే మాత్రం సాయంత్రం అయితే పెడతాను. అయితే ఒకవైపు అయితే రైస్ అయితే అయిపోయిందండి. వార్చేసాను అన్నం అనేది. ఇంకో వైపు అనేది ఇలాగా వంకాయ టమాటా కూర అయితే వండేస్తున్నాను. దాంట్లో అన్ని మసాలాలన్నీ వేసి కూర కూడా అయిపోద్దిలేండి. ఇంకొక 10 నిమిషాల్లో అయితే కూర కూడా అయిపోద్ది. అయితే ఇడ్లీ అనేవి బయట నుంచే తెప్పించేసాను. మరి ఇడ్లీ పిండి అనేది లేదు. అందుకని బయట నుంచి తెప్పించేసాను. ఉప్మా చేద్దాం అనుకున్నాను కానీ టైం కూడా లేదండి. శుక్రవారం కూడా దీపారాధన అవన్నీ చేసుకున్నాం. టైం అయితే పట్టేస్తుంది బాగాను. ఇట్లా బ్రేక్‌ఫాస్ట్ చేయాలన్నా, మధ్యాహ్నం భోజనాలు వండాలన్నా టైం పట్టేస్తది. కాకపోతే అన్నం అన్నది, కూర అనేది ఒక 2 ఇటొకటి అటొకటి పెట్టేసాను కదా! ఒక గంటలో అయితే అయిపోయింది. మధ్యలో ఇంక పాలు మరగబెట్టడాలు, టీ పెట్టడాలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వంట అయితే అయిపోయింది. ఇప్పుడైతే మాత్రం తొలుత వండిన అన్నం అయితే వారు పెద్దగాన ఫస్ట్ ఒక చిన్న కూర గిన్నెలోని కొంచెం రైసును, కొంచెం కూర తీసి పక్కన పెట్టేస్తాము. తర్వాత అనేది మిగతాది ఎవరికైనా వడ్డించాలన్నా, ఏసుకోవాలన్నా వేసుకుంటాము. ఇలా ఎంతమంది చేస్తారని కామెంట్ చేయండి. మేమైతే మాత్రం ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటామండి. అయితే ఇప్పుడైతే స్నాక్స్‌గా అయితే ఇలా జిలేబీలు తెచ్చారు నైటు. వాడికి వాళ్ళ పిన్నికి చాలా ఇష్టమండి జిలేబీలు అనేవి. అవి కూడా పెట్టేసాను స్నాక్స్‌గా. వాడే పెట్టమని చెప్పాడు. లేదంటే ఫ్రూట్స్ పెట్టిందును. కానీ స్నాక్స్‌గా అవి పెట్టమంటే పెట్టేసాను. కొంచెం రైస్, కొంచెం కర్రీ పెట్టేసి వంట అయితే మాత్రం అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోగానే పనులయిపోయాయా? ఇంకా బోలెడన్ని పనులుంటాయండి. మిగతా చేయవలసిన బట్టలు ఉతకడాలు అవన్నీ కూడా ఉంటాయి కదా! అవన్నీ చేసినప్పటికి మధ్యాహ్నం అయిపోద్ది. మళ్ళీ తిరిగి వీళ్ళొచ్చేస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.